నమస్కారం వెల్కమ్ టు సాక్షా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పీఎం జన్మాన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా వీక్షించిన ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఈ నెల 19వ తేదీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ నంద్యాల పట్టణం శ్రీ సోమనంది ఆలయం నందు కనుమ పండుగ సందర్భంగా ఘనంగా శివపార్వతుల కళ్యాణం నంద్యాల నుండి గణేష్ భక్త బృందం తిరుమలకు పాదయాత్ర బనగానపల్లె పట్టణం ఎస్సీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడసాని రామిరెడ్డి జెడ్పీ చైర్మన్ కొలిమిగుండ్ల మండలంలో క్రికెట్ క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వైసీపీ మండల కన్వీనర్ అంపటి గురువురెడ్డి గిరిజనుల అభివృద్ధి కోసం మంగళవారం న్యూఢిల్లీలో భారతదేశంలోని 100 జిల్లాలలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మాన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పాణ్యం మండలం నెరవాడ మెట్ట వద్ద ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో వర్చువల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, న్యూఢిల్లీ మోటార్ జనరల్ మేనేజర్ కచ్చప్, ఐటీడీఏ అధికారి రవీంద్రారెడ్డి, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, గురుకుల విద్యాలయాల సిబ్బంది వీక్షించారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందరికీ పక్కా గృహాలు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, గ్రామ గ్రామానికి రహదారుల నిర్మాణం, ప్రతి ఇంటికి విద్యుత్, అందరికీ నాణ్యమైన విద్య, నైపుణ్య వికాసం, అందరికీ ఆరోగ్యం, అందరికీ పౌష్టికాహారం, జీవనోపాధులు మెరుగుపరచడం, ప్రచార సాధనాల సౌకర్యాలను మెరుగుపరచడం, ఉచిత రేషన్, వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్, గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయం, పాలిచ్చే తల్లులకు పోషకాహారం, హాస్పిటల్ నందు కాన్పు, టీబీ నిర్మూలన, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల గురించి ఆదివాసీలతో ముఖాముఖి ప్రధానమంత్రి నిర్వహించారు. గ్యాస్ కనెక్షన్ లేని వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఆదివాసులందరికీ ఉచిత గ్యాస్ పంపిణీ అందజేస్తామని దేశ ప్రధానమంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ నంద్యాల జిల్లాలోని ఆదివాసీలకు 469 పక్కా గృహాలు మంజూరు చేశారు. పీఎం జన్మాన్ కింద అర్హులైన చెంచులకు ఆధార్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఆదివాసులందరికీ మరియు దేశంలోని ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పథకాలన్నింటినీ ఆదివాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. రైతులకు మంచి వాతావరణం, పండిన పంట వచ్చి కార్యక్రమం ప్రధానమంత్రి గారితో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఒక విధంగా వాళ్ళ అదృష్టంగా మనం భావించాలి. దగ్గర 35 సంవత్సరాల నుంచి కూడా ఈ పాణ్యం కాలనీ అభివృద్ధి చెందడానికి ఆ రోజు నుంచి 1985 నుంచి ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ కూడా వాళ్ళకు భూమి పట్టాలు అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది, మనం సాగు చేసుకోవడానికి ఇబ్బంది అయిన తనను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకందరికీ పట్టాలు ఇప్పించి అవన్నీ కూడా సాగు చేసుకోవడానికి పూర్తి అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు హౌసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల పిల్లలకు అందరికీ కూడా మళ్ళీ ఇప్పుడున్న కొంతమందికి 178 మందికి ఈరోజు హౌసెస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సెన్సస్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం గిరిజన పాఠశాల మనం ఇక్కడ
చెంచు కాలనీలో ఇక్కడ ఒకటి పాఠశాల, 2 కూడా బీసీ పాఠశాల కూడా, ఈ 3 పాఠశాలలు కూడా ఈ పాణ్యం నియోజకవర్గంలోనే ఏర్పాటు కావడం జరిగింది. దాంతోపాటు నేను ఇక్కడుండే పీఓ గారిని కోరేది ఒకటే, మనం ఈ స్కూల్లో కేవలం చెంచు వాళ్ళ పిల్లలంటే మాత్రం కొద్దిగా మనకు చాలా వరకు పూర్తి అంటే ఎక్కువ ఫుల్ స్ట్రెంగ్త్ రావడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అదర్ దాన్ ఎస్టీస్ ఎవరెవరు ఉండారో ఈ చెంచూస్ కాకుండా వెనకాల వాళ్ళందరూ కూడా చెంచూస్ వాళ్ళకు కూడా ఈ స్కూల్లో చదవడానికి అవకాశం కల్పిస్తే మనం చాలామంది ఇంటీరియర్ ప్లేస్లో ఉండే వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా పిఓ గారిని కోరుకుంటూ, దాంతోపాటు చెంచు కాలనీకి సంబంధించిన వరకు మీరు రోడ్స్ ఇవన్నీ చెప్పడం, కానీ చాలా రోజుల నుంచి ఒకటి మనం ప్రపోజల్ ఎస్ఆర్బిసి కాలనీ, ఆ చెంచు కాలనీకి సంబంధించిన వరకు అది చాలా ప్రాబ్లం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారికి సంబంధించిన ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఆ వర్క్ ఖచ్చితంగా శాంక్షన్ అయ్యేటట్టు చేస్తే మనకు వాళ్ళకందరికీ కూడా ఆ చెంచు కాలనీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని శాంక్షన్ చేసేయవలసిందిగా కోరుకుంటూ, ఈ నెల 19వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే స్మృతివనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో లక్షలాదిగా విజయవాడకు తరలిరండని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు రాష్ట్రమంతటా పర్యటించి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నంద్యాల జిల్లా పర్యటనకు రావడం జరిగింది. వీరి వెంట రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు అమృతరాజ్, వివిధ దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే చెందినవాడని అనుకుంటున్నారని, ఆయన అందరివాడని, దేశంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే వారు రచించిన రాజ్యాంగం ద్వారా అని తెలిపారు. అటువంటి మహానేత విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 25 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టారని, ఈ నెల 19వ తేదీ విగ్రహ ఆవిష్కరణ, స్మృతివనం, అందులో వివిధ బ్లాక్లు ప్రారంభించనున్నారని, ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులోనూ చారిత్రాత్మక స్వరాజ్య మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో, 20 ఎకరాల విస్తీర్ణం అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుందంటే 2000 కోట్ల పైన ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత విలువైనటువంటి స్థలంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహం, కింద పెడెస్టల్ 80 అడుగులు, మొత్తం 2 కలిపి 205 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరిస్తున్నారు. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ విగ్రహంతో పాటు మల్టీ కన్వెన్షన్ హాలు, 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటరు, అలాగే 10,000 పుస్తకాలతో లైబ్రరీ, బుద్ధిస్ట్ మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకుంటాం వాళ్ళ సెపరేట్ హాలు, ఫౌంటైన్స్, గ్రీనరీ, అదేవిధంగా బయట నుండి వచ్చే వాళ్ళకి భోజన వసతులు అంటే ఒక హోటలు, ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన కళాఖండాన్ని ఈరోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చాలా ప్రాంతాల్లో అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో కేవలం ఎస్సీలకి ఎస్టీలకి మాత్రం పరిమితం చేశారు. అలా కాదు, ఆయన మహోన్నతమైన వ్యక్తి, అందరివాడు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా సమానంగా అందరూ బతుకుతున్నారు. దానికి కారణం బాబాసాహెబ్ రాసినటువంటి, మనకు అందించినటువంటి అద్భుతమైన రాజ్యాంగం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడని రుజువు చేయడానికే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది ఒక చారిత్రాత్మకంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఇనిషియేట్ చేస్తూ రేపు 19వ తారీఖున గ్రామాన్ని నుండి వచ్చే విధంగా, నాకు తెలిసి ఈరోజున అంబేద్కర్ జాతర జరుగుతుంది ప్రతి గ్రామంలో. ఎక్కడ చూసినా మేము వస్తున్నాం, మేము వెళ్తున్నాం, ఖచ్చితంగా ఆ కార్యక్రమం విజయవంతం చేయటమని మన రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ నుండి కూడా అనేక మంది విదేశాల నుండి కూడా ఫోన్ చేస్తున్నారు, మేము ఈ కార్యక్రమానికి వస్తున్నామని. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. అది క్రియాశీలకంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు,
125 అడుగుల విగ్రహాన్ని వేస్తారని మాటల వరకు పరిమితమైంది. ఆయన ఆ విషయాన్ని పట్టించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విజయవాడని ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు ఈ అంబేద్కర్ గారు. అందువల్ల మన వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నాను, ఆ 19వ తారీఖు మన వాళ్ళందరూ రావాలి, లక్షలాదిగా రావాలి. మన అందరి దగ్గర సెల్లు ఉన్నాయి. ఆ సెల్ ద్వారా మన మిత్రులు ప్రతి వాళ్ళకి 4,000 మంది 5,000 మంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. వాళ్ళందరికీ చలో విజయవాడ 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం తరలిరండి అని ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెసేంజర్ ద్వారా తెలియజేస్తూ లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. జైపీ. నవనందులలో 3వ నంది అయిన శ్రీ సోమనంది ఆలయం నందు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ పండుగ రోజు స్వామి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం కనుమ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సోమనంది స్వామి దేవస్థానం నంద్యాల పూట వీధి. దేవాలయం స్పెషల్ ఏమంటే ఇక్కడ ఈ దేవాలయం నవనందుల్లో ఒకటి సుప్రసిద్ధమైన నంది ఇది. ఇక్కడ శివరాత్రికి కూడా బాగా మంచి వైభవపేతంగా ఇక్కడ జరుగుతాయి. ఈ ఇక్కడ ఉండే కళ్యాణం ఎప్పుడు జరుగుతుందంటే ఇది సంక్రాంతి పోయిన తర్వాత కనుమ వచ్చే రోజు శ్రీ సోమేశ్వరుడు సోమనందీశ్వరుడు సోమేశ్వరి అమ్మవార్లది కళ్యాణం వైభవపేతంగా జరుగుతుంది. మధ్యాహ్నము ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం వైభవంతంగా జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నుండి పట్టణానికి చెందిన గణేష్ భక్త బృందం 4వసారి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. లోక కళ్యాణార్థం ఈ పాదయాత్ర చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రవీణ్, చలంబాబు సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవిందా గోవిందా, అడుగడుగు తండాలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, రమారమణ గోవిందా గోవిందా, బంగారు గోపురాల గోవిందా గోవిందా, పక్షి వాహన గోవిందా గోవిందా. 4వసారి పాదయాత్ర గణేష్ భక్త బృందం ద్వారా 4వసారి మేము బయలుదేరుతున్నాము. మొట్టమొదటగా ప్రథమనంది దేవస్థానం నుంచి స్వామిని ప్రథమ గణాలు ఆయన పూజింపబడినాయి కాబట్టి ఆయన ద్వారా మనం దర్శనం చేసుకొని తిరుమల కొండ వరకు ఈ పాదయాత్రను కొనసాగిస్తాము.
ఈసారి 4వసారి పాదయాత్ర మా కుటుంబాలందరూ కూడా స్వామివారిని వేడుకున్నారు. ఏమనయ్యా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము బయలుదేరుతూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా దినదిన అభివృద్ధిగా యోగభోగాలు అనుభవిస్తున్నారు. ఇది గమనించిన అందరూ బయలుదేరాలనే సంకల్పంతో మేము కూడా బయలుదేరుతూ ఉన్నాము. గత 4 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా సమయంలో కొంతమంది మా బంధువులైతేనేమి మా మిత్రులైతేనేమి కరోనా బారిన పడి చాలా ఇబ్బంది పడి వాళ్ళు స్వర్గస్థులు అవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి మన మిత్రుల సంబంధించి ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించడము, ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించడము, లోక కళ్యాణార్థం ఏదైనా చేస్తే బాగుంటుందనే సంకల్పంతో మిత్రులందరం కలిసి మాకు ఆ భగవంతుడు అవకాశం ఉన్నంత వరకు పాదయాత్ర చేయదలిచి వరుసగా ఇది 4వసారి పాదయాత్ర చేస్తున్నాము. ఆ ఏడుకొండల స్వామి భగవంతుడు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మా కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం ఏ విపత్తులు రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. బనగానపల్లె పట్టణం కొండపేట ఎస్సీ కాలనీలో 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవన కేంద్రం మరియు కమ్యూనిటీ హాల్ భవనాలను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కాడసాని జయమ్మ, కాడసాని ఓబుల్ రెడ్డి, కాడసాని ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయాలు నీచ రాజకీయాలుగా మారిపోయాయని, నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయాలన్నా కూడా అడుగడుగున అభివృద్ధి సైంధవుని మాదిరిగా బీసీ జనార్దన్ రెడ్డి తయారయ్యాడని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమాల కడుపులు కొట్టి పైచాచిక ఆనందం పొందుతున్న బీసీ జనార్దన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. బనగానపల్లె పట్టణానికి పైభాగాన ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ మరియు గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువలు ఉన్నాయని, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరిగితే తప్ప మానవ తప్పిదం వల్ల ఎక్కడా కూడా నష్టం జరిగే అవకాశాలు లేవని, అయితే కట్ట తెగిపోతుంది, ప్రజలు కొట్టుకుపోతారని తప్పుడు కేసు హైకోర్టులో వేసి పేద ప్రజలకు ప్రభుత్వ ఇంటి స్థలాలు రాకుండా అడ్డుపడ్డ ఘనత టీడీపీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లు జుర్రేరు వంకన ఉన్న విషయం మర్చిపోయాడని, అలాగే చంద్రబాబు నాయుడు నివాసం కూడా విజయవాడలో కరకట్ట వద్ద ఉందన్న విషయం మర్చిపోయాడని చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి సత్యమని తమను గెలిపిస్తే 2 సెంట్ల స్థలం ఇస్తామని ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రజల వద్దకు వస్తుందన్నారు. అయితే 2 సెంట్లు చొప్పున 200 ఎకరాలు అవసరం అవుతుందని, అది సేకరించి పట్టాలు తయారు చేసి ప్రజల్లోకి వెళ్లాలని, అప్పుడు ప్రజలు తాము నమ్ముతామని చెప్పారు. బనగానపల్లె శాసనసభ్యుడిగా తాను మళ్లీ పోటీ చేయడం జరుగుతుందని, తనను నియోజకవర్గం ప్రజలు మరోమారో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఔకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, మండల జెడ్పీటీసీ సభ్యురాలు సుబ్బలక్ష్మమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ గరుడ దివేనమ్మ, బానుముక్కల సహకార పరపతి సంఘం చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎంపీడీఓ శివరామయ్య, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ నాగ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ గౌస్, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఖలీల్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే రాజకీయాలు అసలు ఎక్కడికి పోతా ఉన్నామా అనేది కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి తప్ప వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడతా ఉన్నారు. ఈరోజు ఏదైనా ఒక మంచి చేయాలంటే ఆ మంచి చేయకుండా చెడు చేయాలనే స్వభావం ఎక్కువగా రాజకీయాల్లో కనపడతా ఉంది. అంటే చాలామందికి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు రాజకీయాలంటేనే అసహ్యం వేస్తూ ఉంది. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినామా, ఇటువంటి వాళ్ళు కూడా ఇంకా రాజకీయాల్లో మరి రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయినాయి. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే కూడా ఇంతకుముందు గతంలో రాజకీయ పార్టీ ఏదైనా సరే అంటే ఎవరు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికార పరిధిలో 5 సంవత్సరాల్లో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ ప్రజలకు అవసరాలు గుర్తించి ఏదైనా కూడా మంచి కార్యక్రమాలు మంచి పనులు చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది, ఒకవేళ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏదైనా పనులు చేయకపోయినా ప్రజల మన్ననలు పొందలేకపోయినా ప్రజలు తిరస్కరించి అవతల పార్టీ వాళ్లకు అధికారం ఇచ్చేవాళ్ళు.
కానీ ఈరోజు అది లేదు. ఓడిపోయిన రోజు నుంచే ఏదో విధంగా ప్రతి పని కూడా అడ్డుకోవాలి, ఆయనకి మంచి పేరు రాకూడదు. ఈ తత్వం ఎక్కువగా ముఖ్యంగా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా బనగానపల్లి నియోజకవర్గంలో ఎక్కువ కనపడతా ఉంది. ఎందుకంటే మేము కూడా మొదటి నుంచి కూడా దాదాపు 34 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎవరైనా కూడా ఓటమి గెలుపు అనేది రెండూ సమానంగా స్వీకరించారు. 99లో మా సోదరుడు రాంగోపాల్ రెడ్డి ఒకసారి ఓడిపోయినాడు, మళ్ళీ 2004లో గెలిచినాం. నేను కూడా 2014లో ఓడిపోయినాను, మళ్ళీ 2019లో గెలిచినాను. అంటే మేము ఓడిపోయినప్పుడు ప్రతిసారి కూడా ఏమనుకుంటా ఉన్నామంటే ప్రజలకు ఒప్పించలేకపోయినాము, ప్రజలకు అనుకున్నంతగా మనం చేయలేకపోయినాం. అందుకు కాబట్టి మమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. సరే, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏదైతే ఇంకా అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల మేరకు మనం వాళ్ళకు చెప్పి వాళ్ళ అవసరాలన్నీ కూడా మనం తీర్చిన తర్వాత మళ్ళీ మనం ఓటేస్తే మనకు అవకాశం ఇస్తే మనం చేసి మళ్ళీ ప్రజల మన్ననలు పొందుతాము అని చెప్పి మేము ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో కానీ చెప్పినాం. అదే మాదిరిగా ఇప్పుడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ పోయినసారి గతంలో ఎన్నికల టైంలో మేము చెప్పినాం, ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది. మరి మీరు చాలామంది మంచినీటి కుళాయిలు అడుగుతూ ఉన్నారు ఎస్సీ కాలనీలో. ఆ ఎస్సీ కాలనీలో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నీటి కుళాయిలు వేపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇల్లు ఎవరైనా కూడా కావాలనుకుంటే ఎవరైనా కూడా ఇంటి పట్టాలు లేని వాళ్లకు అందరికీ కూడా ఇంటి పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించి వాళ్ళకు రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి, కరెంటు సౌకర్యం అన్నీ కల్పిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చినాం. కానీ ఆ హామీ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ టౌన్లో 3400 మందికి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలలో ఆ ఇచ్చిన పట్టాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించి ఈ యొక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వాళ్ళకి అందరికీ కూడా ఒక ఇంటివాణ్ణి చేయాలి, వాళ్ళకంటే ఒక సొంతంగా ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలకు బీసీ జనార్దన్ రెడ్డి కోర్టు కేసి ఈ 3400 మందికి పట్టాలు రాకుండా అడ్డుకోవడం అంటే ఈరోజు ఎక్కడికి పోతా ఉన్నాం, ఎవరి మీద కక్ష సాధిస్తూ ఉన్నాం. అది ఏదో కాడసాని రామిరెడ్డి మీద నేను కక్ష సాధించి నేనేదో కోర్టు కేసి ఆయన ఏదో కోర్టు కేసి అడ్డుకుంటా ఉన్నాను అని చెప్పి ఆయన ఆనందపడతా ఉండొచ్చు. కానీ అది నా ఒక్కరికి కాదు, ఈరోజు 3400 మంది కుటుంబాలు మరి ఎంత దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఎంతమంది ఈరోజు ఒకే ఇంట్లో మరి కాపరాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఇంతకుముందు ఈరోజు వైద్య గారు చెప్పలేదు కానీ ఒక మీటింగ్లో చెప్పినారు, చాలా చక్కగా చెప్పినారు. ఎందుకంటే ఈరోజు చాలామంది భార్య భర్తలు విడిపోయేదానికి ముఖ్య కారణం ఇల్లు. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే చాలా వరకు గొడవలు తగ్గుతాయి. ఒకే కుటుంబంలో 4 కొడుకులు ఉంటే 4 కొడుకులు, 4 కోడళ్ళు, 4 పిల్లలు, కొడుకుల పిల్లలు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటే ఎక్కడో ఒకసారి సమస్య వస్తుంది. మరి ఈరోజు సంసారం చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంతమంది చాలామంది భర్తకు దూరంగా, భార్యకు దూరంగా విడిపోతూ ఉన్నారు. ఇంట్లో మామతో, అత్తతో, మరి తోటి గొడవలతో కొట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఒకే ఇంట్లో కూడా ఉండడం, ఆ మధ్య భార్య భర్త మధ్య గొడవలు రావడం, లేకుంటే అత్తమామతో గొడవలు పడడం, లేకుంటే తోడి గొడవలతో గొడవ పడడం, ఇవన్నీ కూడా ఒక ఇంటి సమస్యతో కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఆ సమస్యలు ఉండకూడదు. అందరూ కూడా వారి పిల్ల పాపలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎవరి సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే సమస్యలు కూడా రావు. ఏదైనా వచ్చి ఆ భార్య భర్త పిల్లల మధ్య ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఏదో అడ్జస్ట్ అయిపోతారు. అదే వేరే వాళ్ళతో గొడవలు వస్తే కనుక చాలా వరకు దూరం పోయి అది పెరిగి పెద్ద అయిపోయి లాస్ట్కు విడాకుల వరకు పోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకూడదు. అందరికీ ఒక ఊరు ఒక 3400 మందికి మనం ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఒక ఊరు తయారైతే ఎవరి ఇళ్లలో వాళ్ళు కాపురాలు ఉంటారు, ఎవరి సంతోషం వాళ్ళు ఉంటారు, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటారు.
ఆ విధంగా ఆలోచన చేసి ఇంతమందికి మేము చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం. ఈరోజు అడ్డుకోవడం వల్ల ఒకవేళ రాజకీయంగా నాకు కొంత నష్టం జరిగినప్పటికీ ఎక్కువ నష్టం ప్రజలకే జరిగింది. ఈరోజు ఆ ప్రజలు గతంలో నీకు కూడా ఓటేసినారు, మరి 2014లో 2019లో కూడా నీకు ఓటేసినారు. 2014లో నేను ఓడిపోయినాను, 2019లో గెలిచినాను. కానీ ఏనాడు కూడా నువ్వు చేసే కార్యక్రమాలకు కానీ, నువ్వు చేసే పనులకు కానీ, నువ్వు చేసే రోడ్లకు చేసే కార్యక్రమాలకు కానీ ఏదానికి నేను అడ్డుకోలేదు. ఎందుకంటే మాకు అంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఏదైనా ప్రజలకు మంచి జరగాలి, అది ఏ పార్టీ చేసినా, ఏ ఎమ్మెల్యే చేసినా, ఎవరు చేసినా మంచి జరగాలని చెప్పి కోరుకుంటాం తప్ప పలాని పార్టీ అధికారంలో వస్తే పలాని పార్టీ చేయకూడదు, పలాని ఎమ్మెల్యే గెలిస్తే ఆ టైంలో మంచి జరగకూడదని చెప్పి ఏనాడు కూడా కోరుకోలేదు. ఆ విధంగా కోరుకొని ఉంటే 35 సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉండేవాళ్ళమే కాదు. ఆ విధంగా లేదు కాబట్టి ప్రజలు ఒకసారి తిరస్కరించినా మళ్ళీ ప్రజలు మాకు అవకాశం కల్పిస్తున్నారంటే ఎక్కడో ఒకసారి ఎక్కడన్నా మా దగ్గర మాది లోపం అనుకొని మా లోపం ఎక్కడ జరిగిందో అని చెప్పి దాన్ని సరిదిద్దుకుంటాం. జనార్దన్ రెడ్డి ఆ విధంగా సరిదిద్దుకోవడంలే, ఎందుకు ఓడిపోయినాను అని చెప్పి ఆయన సరిదిద్దుకోవాలి, గెలిచేదానికి ప్రయత్నం చేయాలా, ఏదైనా డెవలప్మెంట్ సహకరించాలా, ఏదైనా రోడ్లు వేస్తా ఉన్నా, ఇటువంటి కమ్యూనిటీ హాల్ కడతా ఉన్నా, ఇటువంటి ఇల్లు కట్టిస్తా ఉన్నా, పట్టాలు ఇస్తా ఉన్నా కూడా దానికి కూడా అడ్డు ఆయన సహకరించి, ఇంకా నేను వస్తే ఆయన ఇంటి పట్టాలు ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, నేను వస్తే రోడ్లు వేపిస్తాను, కరెంట్ వేపిస్తాను అని చెప్పి ఆయన ఇంకా నాకంటే ఎక్కువగా చెప్పి ఆయన కూడా డెవలప్ చేస్తే ఆయన కూడా ఆదరిస్తారు. ఈ విధంగా ఇంతమంది పొట్టలు కడుపు కొట్టి ఈ విధంగా పైచాచిగా ఆనందం పొందడం అనేది ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఎందుకు మనకు అన్ని ఊర్లకు ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఇల్లు వస్తూ ఉన్నాయి, ఒక బనగానపల్లికి ఎందుకు రాలేకున్నాయి? ఇప్పుడు ఈ మధ్య వాళ్ళ భార్య ఇంద్రమ్మ చెప్తా ఉంది, రామరెడ్డి ఇల్లు ఇస్తే కొట్టకపోతాయి అని చెప్పి. అంటే చుట్టూ బనగానపల్లి ఉండేదే కాలువ కింద ఉంది, బనగానపల్లి మొత్తం టౌన్ ఉండేది ఎస్ఆర్బీసీ ఉంది, దానిపైన గాలేరు నగిలింది, గాలేరు నగిలి ఎస్ఆర్బీసీ రెండు తగ్గిపోతే బనగానపల్లి ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఉందా? పై భాగంలో లేదు. మనం ఎప్పుడైనా కింది భాగంలోనే మనం అంతా కూడా ఎస్ఆర్బీసీకి కింది భాగంలో ఉన్నాం, గాలేరు నగిలికి కింది భాగంలో ఉన్నాం. అటువంటిది గతంలో కూడా ఒకసారి తెగిపోయింది. ఎవరు ఏ మనిషి కొట్టుకోలేదు, ఏ ఇల్లు నష్టం జరగలేదు. కేవలం ఇక్కడ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొల్మిగుండ్ల మండలంలోని చింతలాయపల్లె గ్రామంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి కొల్మిగుండ్ల మండల వైసీపీ కన్వీనర్ అంబటి గురువురెడ్డి, అంబటి చంద్రమోహన్ రెడ్డి ఇరువురు సంయుక్తంగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అంబటి గురువురెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీలలో క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్రికెట్ లీగ్ చివరి దశకు వచ్చేసాము. ఫైనల్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరి కొద్ది క్షణాలు చివరిన ఈరోజు ఫైనల్ మ్యాచ్. క్రీడాకారులతో వీడియో ఈరోజు ఫైనల్ ఉంది చింతలాపల్లి గ్రామంలో. అయిన తర్వాత ఈ రిజల్ట్ టీంలు రెడీ ఉండండి. మరి కొద్ది క్షణాల్లో టాస్ వేస్తారు. ఫైనల్ మ్యాచ్ చివరి దశకు వచ్చింది. సిసిఎల్ చింతలాపల్లి క్రికెట్ లీగ్ 1 2024 సంక్రాంతి. నెక్స్ట్ హరీష్ మీదుగా జెర్సీ అందుకుంటున్నాడు. క్రికెట్ చేతుల మీదుగా జెర్సీ అందుకుంటున్నాడు.
చేతుల మీదుగా అందరి చంద్రమోహన్ రెడ్డి సార్ చేతుల మీదుగా జెర్సీ అందుకుంటున్నాడు. శ్రీకాంత్, నెక్స్ట్ నవీన్, నెక్స్ట్ సంతోష్, ఆర్మీ ఓబ్లేస్, నెక్స్ట్ ఆర్మీ ఓబ్లేస్, సుదర్శన్, నెక్స్ట్ 41 సుదర్శన్ 41, నెక్స్ట్ గోపి, సురేష్ జెర్సీ అందుకుంటున్నాడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూపించాడు సందీప్. నెక్స్ట్ అందరూ ఫీల్డింగ్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు విజయ్, రాణిస్తున్నాడు. ఈరోజు చంద్రాయపల్లి గ్రామ పంచాయతీలో పరిధిలోని 4 విలేజ్ల గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా జనవరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా మనం గతంలో మేము పిల్లప్పుడు కూడా నేను కూడా మన ఊళ్ళో బాల్ బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటాను. మా చిన్న వయసు అంటే మేము 9th క్లాస్ 10th క్లాస్ చదివేటప్పుడు అసలు సుబ్బరాయుడు కానీ ఇంకా మా సోనారాయణ రెడ్డి మావ కానీ సీరం సోనారాయణ రెడ్డి కానీ అంతా చాలా మంది ఉన్నాం. 5 మంది, ప్రకాష్ రెడ్డి అంతా కలిసి 5 మంది మేము బ్యాట్స్మెన్ పోయి జమ్మలు కూడా అక్కడికి పోయి బ్యాడ్మింటన్ కూడా ఆడి ప్రైజ్ కూడా తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే 20 సంవత్సరాల కింద ఇంకా స్పోర్ట్స్గా అంత ఉండింది. కాకపోతే స్థానికంగా ఉన్న సమస్యలతో మన రుణాలు కూడా మేము కూడా స్పోర్ట్స్ మీద మనం చూపించలేకపోయినాం. రాబోయే కాలంలో ఇందాక ప్రవీణ్ కూడా అన్నాడు, బాబాయ్ ఇది ఒకటే కాదు రాబోయే కాలంలో చేయాలని. కంపల్సరీ వచ్చే సంక్రాంతికి కబడ్డీ కూడా ఇది కూడా పెడతాం. క్రికెట్ కానీ కబడ్డీ ఇంకా ఏదన్నా కానీ అందరి సలహాలు ఇస్తుంది కూడా మా సహోదరుడు అలాగనే మా వదిన గారు అమ్మడి రామచంద్ర గారు, మా అన్న కొడుకు విజయరాఘవరెడ్డి గారు అందరి సహకారంతోనే ఏ కార్యక్రమం అందరి సహకారంతోనే చేస్తాం. మేము అందరూ కూడా మేము మీతోనే ఉన్నాము. అందుకని గ్రహించండి మమ్మల్ని. మనం వేరే ఉన్నా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దండి దయచేసి. ఇప్పుడు 2 టీంలు ఆడుతుంటే వికెట్ కొన్నా నాకు బాగా అనిపిస్తుంది, ఒక సైడ్ 6 కొట్టే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మన ఊళ్ళో అనమాట. అది మెయిన్. అదే వేరే ఊళ్ళో ఒక సైడ్ ఉంటే నేను సఫర్లు కొట్టేవాడిని. నాకు ఆ పరిస్థితి లేదు. కూర్చున్నా కానీ ఆడైనా నాకు బాగా అనిపిస్తుంది. ఎవరికి సపోర్ట్ చేయాలి అంతా మన వాళ్ళే. చింతలాయపల్లి గ్రామం అంటే అంతా ఒకటే. మాకు ఊరు వేరే భేదం లేదు. దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. రాబోయే రోజులలో ఈ స్పోర్ట్స్ పిల్లలు కానీ ఏదైనా కానీ ఏది ఉన్నా అవసరం ఉన్నా మా దగ్గర రండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహకరిస్తాం. ఆంధ్రలో కూడా తెలుగులో ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ కూడా అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కానీ మండలంలో మన విలేజ్ ఫస్ట్ రావడం అంటే ఆశామాషి విషయం కాదు. మొత్తం 32 విలేజ్లలో 16 గ్రామ సచివాలయ పరిధిలో కొలువుల మండలంలోనే మన ఊరు మండలంలో ఫస్ట్ వచ్చిందండి. వాళ్ళు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు అది ఒకసారి ఏదైనా జరిగింది అనుకో దానివల్ల గేమ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి నిగ్రహం పాటించండి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు రెఫరీలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మనం సాల్వ్ చేసుకోవాలి. కానీ మనం రైజ్ అయితే ఎత్తలోనికి అది వీక్నెస్ అవుతుంది. అది దయచేసి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో ఆవేశం అనేది పనికిరాదు, ఆలోచన ఉండాలి. ఒక ఆలోచన చేసుకుని అంతేగాని ఆవేశం ఎప్పుడు పనికిరాదు. ఆవేశం వల్ల వివేకం కోల్పోతాం, మన గేమ్ మనం కోల్పోతాం. దయచేసి స్పోర్ట్స్ అనే వ్యక్తికి ఎప్పుడు కూడా ఆవేశం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. అది ఇంకా నెగిటివ్ ఎంత మనం గేమ్ కోల్పోతున్నామని కూడా మన దగ్గర అది వెళ్ళిపోకూడదు. అట్లే ఉండాలి. అంటే గెలుస్తామనే ధీమాతోనే ఉండాలి కానీ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే కావాలి. కానీ కోపంతో ఆవేశంతో గేమ్ పోగొట్టుకోకూడదు. దయచేసి ఈరోజు జరిగింది మళ్ళీ రిపీట్ కూడా కాకూడదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ అంపైర్లు ఏం చేస్తున్నారు ఫైనల్ ఎవరన్నా కానీ అంపైర్ చెప్పినప్పుడు దాన్ని మనం పాటించాలా. దాన్ని నష్టమో లాభమో అది ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. దాన్ని మనం గౌరవిస్తేనే మన ఆటను మనం గౌరవించుకున్నట్టు ఉంటుంది. దయచేసి రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో ఆటల పోటీలు కూడా జరపడానికి కూడా మేము అందరూ కూడా అన్నదమ్ములు డిస్కస్ చేసుకుని వచ్చే సంక్రాంతికి ఏదో గేమ్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తే మనం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు విన్నర్ రన్నర్స్ అయిన మన నాగేశ్వర టీం కానీ ప్రవీణ్ కానీ అందరూ కూడా బ్యాటింగ్ కూడా బాగా చేసినారు. నేను కూడా ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళప్పుడు మీరు ఎప్పుడైనా గ్రౌండ్ లో కూడా ఆడుతుంటారు. ఆ పిల్లలు ఎప్పుడు ఆడగా నేను చూడలేదు. ప్రవీణ్ అయితే అనంతపురంలో ఆడుతుంటాడు, వాళ్ళు శివరామన్ ఆడుతుంటారు. వీళ్ళ చాలా మంది చూస్తుంటా కానీ డైలీ ఆడేటోళ్ళు కూడా లేకుండా ఈ సంక్రాంతి పండుగ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా. అందుకే నాగరాజు కూడా ఇందాక కూడా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి పొద్దు నుంచి కూడా
ఈ కార్యక్రమాల గురించి ఏదైనా జరుగుతున్నా కానీ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా. రాబోయే కాలంలో మంచి ఇలా స్పోర్టివ్గా కానీ ఏ విధంగా కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం జన్మాన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా వీక్షించిన ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్. ఈ నెల 19వ తేదీ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్. నంద్యాల పట్టణం శ్రీ సోమనంది ఆలయం నందు కనుమ పండుగ సందర్భంగా ఘనంగా శివపార్వతుల కళ్యాణం. నంద్యాల నుండి గణేష్ భక్త బృందం తిరుమలకు పాదయాత్ర. బనగానపల్లె పట్టణం ఎస్సీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్. కొలిమిగుండ్ల మండలంలో క్రికెట్ క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వైసీపీ మండల కన్వీనర్ అంపటి గురువురెడ్డి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. నమస్కారం.